గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో కొమర్చెరు ఆవరణలో మనం జరుపుకుంటున్నాం ఆయుర్వేద మట్టి స్నానం కార్యక్రమంకి విశేష స్పందన వస్తూ ఉంది. దాదాపు 100 మంది వరకు పైన అభ్యాసకులు సాధకులు యోగా సాధకులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వేసవిలో మట్టి స్నాన కార్యక్రమం మనం తీసుకుంటా ఉన్నాం. దీని ద్వారా మనం వేసవి తాపాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వేసవిలో మనం ఎదుర్కొనే చర్మానికి సంబంధించిన చెమట పొక్కులు కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, మిగతా చర్మ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. దాంతోపాటు కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం, తర్వాత అటువంటి అనేక రకమైన మానసిక శారీరక రుగ్మతలను కూడా ఈ మట్టి స్నానం శరీరాన్ని మనసును హైగా చేయడం ద్వారా దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఈ మట్టి స్నాన కార్యక్రమంతో పాటు మహిళలకు బాలలకు సంబంధించి ప్రత్యేకించి యోగా శిబిరాలను మనం నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ సంవత్సరం వేసవిలో బాలలకు సంబంధించి బాల సంస్కార కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనం ప్రణాళిక రూపొందించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సిద్దిపేట ప్రాంతంలో నివాసం ఉండే అందరికీ కూడా వ్యాస మహర్షి యోగా సొసైటీ కోరుతా ఉంది. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ తోట సతీష్. వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో యోగాకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క వేసవి కాలంలో చేసేటువంటి మట్టి స్నానం, ఆయుర్వేద మట్టి స్నానం, మడ్బాత్ కార్యక్రమానికి మంచి స్పందన రావడం చాలా సంతోషం. వస్తున్న వాళ్ళు అంటే గతంలో చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఆ విధంగా ఫలితాలు వస్తున్నాయి. కొద్దిమంది కీళ్ళ నొప్పులు తగ్గాయని, మరికొద్దిమంది వాళ్ళకు సంబంధించిన మలబద్ధక సమస్యలు తగ్గాయని, శరీరం చాలా తేలికవుతుందని, ఇలా అనేక రిజల్ట్స్ వస్తున్నందున మళ్ళీ వస్తున్నారు. అయితే ఈ మట్టి స్నానం ఈ రోజుది కాదు, అనాది కాలం నుంచి వస్తుంది. మనకు తెలుసు, మట్టి లేకపోతే మనుగడే లేదు. ఈ మట్టిలో అనేక రకాల క్రిమి కీటకాలను సంవరించే శక్తితో పాటు మనకు వస్తున్నటువంటి వివిధ రకాల వ్యాధులను తగ్గించే శక్తి కూడా ఉంది. మట్టి ఉంటేనే కదా ఈరోజు మనం చూస్తున్నటువంటి చెట్లు, చేమలు ఇవన్నీ కూడా వేపుగా పెరగగలుగుతాయి. అందులో ఉన్నటువంటి వివిధ పోషకాలతో పాటుగా మళ్ళీ మనం ఆయుర్వేద వనమూలికలైనటువంటి వేప, పసుపు, పంచగవ్య, పాలు, గోమూత్రము, గోమయము, అదేవిధంగా నెయ్యి వాడడము, సంత్రాకు సంబంధించినటువంటి ఐటమ్, ఇలా రకరకాలైనటువంటి కొన్ని పౌడర్స్, దాదాపు 25 రకాల పౌడర్స్ కలపడం వల్ల మళ్ళీ మన దానికి మరింత శక్తివంతంగా తయారవుతుంది. దానిని ఒక 40 నిమిషాలు, గంట వరకు మన శరీరానికి అప్లై చేయడం, ఆ తర్వాత స్నానం చేయడం వల్ల ఎంతో మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా నెలకొకసారి చేయడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు మరొకసారైనా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయగలరు. ఇన్ని ఆస్తులు అంతస్తులున్న ఆరోగ్యం లేకపోతే క్షీణదశకు చేరుకుంటాడు. తిన్నది అరగకపోతే ఎంత కష్టమవుతుందో అనుభవించే వాళ్ళకే తెలుసు. అలాంటి పరిస్థితి రాకూడదంటే గతంలో పూర్వకాలంలో శారీరక శ్రమ అధికంగా ఉండేది. ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ క్రమక్రమంగా తగ్గుతుంది. మనం ఏసీ రూముల్లో బతికే పరిస్థితిలోకి వస్తుంది. ప్రకృతికి దూరం అవుతున్నాం. ప్రకృతికి దూరం అవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సరైన గాలి, వెలుతురు, చీకటి అన్నిటినీ సమాన స్థితుల్లో అనుభవించినప్పుడే మన ఆరోగ్యానికి, మన మానసిక ఆనందానికి, మానసిక పరిపక్వతకు ఉపయోగపడుతుంది. అలా లేకుండా మనం జీవన విధానం మారడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మనం తినే ఆహారం కానీ, అనుభవించే పద్ధతులు కానీ చాలా లోపభూయిష్టంగా మారుతుండడం వల్ల యోగా కార్యక్రమాలు, మడ్బాత్ లాంటి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడుతున్నది. వీటిలో పాల్గొని ఆరోగ్యాన్ని, మానసిక శారీరక ఆరోగ్యాన్ని పొందాలని కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.